ఇంకోటి లోకేశ్వర్ రెడ్డి, ఈ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అరెస్టుతో మీ చంద్రగిరి నియోజకవర్గంలో ప్రజలు ఏమనుకుంటున్నారు? మా నియోజకవర్గంలో ఇతను ఏంటంటే ఒక బుద్ధిమంతుడు. మా నియోజకవర్గము రైతులు, చాలా సామాన్య ప్రజలు, అట్టడుగు వర్గాలు ఉన్న నియోజకవర్గం కాబట్టి ఇతను ఏంటంటే నియోజకవర్గంలోకి వచ్చేసరికి నేను చాలా బుద్ధిమంతుడు, నేను మీకు అన్ని విధాలుగా నేను డబ్బులు ఇస్తున్నాను, బట్టలు ఇస్తున్నాను, ఎలక్షన్స్ వస్తే నేను అన్ని విధాలుగా మీకు అండగా ఉన్నాను అన్నాను. కానీ చంద్రగిరి నియోజకవర్గానికి ఇతను ఏమి తెచ్చాడు? కనీసం చంద్రగిరి నియోజకవర్గంలో ముఖ్యమంత్రి గారు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలో ఈ రోజుకి కనీసం నిలబడుకోవడానికి బస్ స్టాండ్ దిక్కులేదు సార్. 10 సంవత్సరాలు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నాడు, 5 ఏళ్ళు ప్రభుత్వంలో నడిపినాడు. బస్ స్టాండ్ కట్టే గతి లేని పరిస్థితుల్లో చంద్రగిరి నియోజకవర్గం ఈ రోజు అంత దీన స్థితిలో నియోజకవర్గం ఉంది అంటే దానికి ఎవరు సార్ కారణము? ప్రజలు కూడా ఆలోచించారు కాబట్టి, ప్రజలు ఉన్నతంగా ఆలోచించారు కాబట్టి, ఇతను చేసే అరాచకాలు తెలుసుకున్నారు కాబట్టి బుద్ధి చెప్పి అత్యధిక మెజార్టీ ఆపోజిషన్ లీడర్ నాని గారికి ఇచ్చి అతను గెలిపించుకున్నారు.